ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, విషయం ఏమిటంటే ఇంచుమించుగా కొన్ని రోజుల క్రితం ఒక ఆమె ఢిల్లీలో అనుకుంటాను 30 సంవత్సరాలు పైబడిన ఒక స్త్రీ ఆమె టాటూ వేసుకోవడం జరిగింది. అంటే పచ్చబొట్టు పొడిపించుకోవడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమెకి HIV ఎయిడ్స్ అన్నది వచ్చిందని చెప్పేసి డాక్టర్లు నిర్ధారణ చేయడం జరిగింది. ఎందుకు వచ్చిందంటే ఆమె ఒకనొకప్పుడు ఇలా పచ్చబొట్టు వేసుకున్న వల్ల దానివలన ఎయిడ్స్ అన్నది వచ్చింది అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారణ చేయడం జరిగింది. అంటే ఒక విషయం ఏమిటంటే పచ్చబొట్లు వేసుకోవడం వల్ల ఎంత ప్రమాదకరమో బైబిల్ ముందుగానే తెలియజేసిందండి. దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలకి ఇంచుమించుగా 5,000 సంవత్సరాల క్రితమే లేకపోతే 4,000 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని తెలియజేశాడు. మీరు నా ప్రజలు, మీరు నా సొత్తు కనుక మీరు పచ్చబొట్లు గట్ట లేకపోతే మీ శరీరాన్ని గట్ట పోసుకోవద్దు, పచ్చబొట్లు వేసుకోవద్దు అని చెప్పేసి చెప్పాడు. కారణం ఏమిటంటే దానివల్ల వచ్చిన ప్రమాదకరమైన ఎన్నో వ్యాధులు ఈరోజు ఇంత టెక్నాలజీ కలిగిన కాలంలోనే ఇన్ని వ్యాధులు అలాంటి పచ్చబొట్ల వల్ల సంక్రమిస్తే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు. నిజంగా ఇంత ఆ సూదులు కానీ ఇలాంటి పరికరాలు అయితే ఆ రోజుల్లో లేవు. ఆ రోజుల్లోనే ముళ్ళుతోనో, చేప ముళ్ళతోనో, లేకపోతే గట్టిగా ఉన్న చెట్ల ముళ్ళతోనో, లేకపోతే రాళ్ళతోనో ఇలా కొన్ని లోహాలు, పొదునైన లోహాలతో చేసేవారు. అంటే ఒకరికి వేస్తే మరొకరికి అదే వాడేవారు అనమాట. అంటే ఇలాంటి రోజుల్లోనే ఇలాంటి HIV సోకిస్తే ఇలాంటి రోగాలు వస్తే మరి ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ లేని కాలంలో ఇంకెన్ని వ్యాధులు వచ్చేసేవో ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు తన ప్రజల్ని, తన పిల్లలను ప్రేమించి ఒక విషయం చెప్పడం జరిగింది. మీరు పచ్చబొట్లు కానీ మీ శరీరాన్ని కోసుకోవడం కానీ చేయొద్దు, మీరు నా ప్రజలు, మీరు నా పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు సరిగ్గా ఉండాలని చెప్పేసి. అవునండి, దేవుని ప్రేమ తన ప్రజలపైన ఒక అపారమైన ప్రేమ కనుక తన ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈరోజు సమాజం అంతా, ప్రజలందరూ తన పిల్లలే కనుక ఈ పిల్లలందరికీ ఆ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే మీ శరీరాల్ని కోసుకోవద్దు, మీ శరీరాల్ని పచ్చబొట్ల పేర్లు చెప్పి చీల్చుకోవద్దని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటలు గమనించి ప్రతి ఒక్కరూ పచ్చబొట్ల వైపు వెళ్లకుండా మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ శరీరాలను కాపాడుకుంటారని కోరుకుంటున్న మాటలు నేను ఇస్తున్నాను. అందరికీ